పార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్. పెద్దలు జీవన్ రెడ్డి మళ్లీ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి పార్టీలోకి వచ్చిన వారి తల నరుకుతామంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు ఆయన. ఎంతో అనుభవం ఉన్న ఈ మాజీ మంత్రి అలా మాట్లాడడంతో జగిత్యాలలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. జగిత్యాల పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ధర్మం కోసం రాముడు 10 తలలను నరికాడు. ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడిచి పార్టీలోకి వచ్చిన వారి ఒక్క తల నరకడం లెక్కే కాదు. తాము తలుచుకుంటే తల నరికేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని ప్రయత్నం చేస్తే వాని అంతం చూస్తామని చెప్పండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఈయనకున్నది ఒక్క తలకాయ శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మాన్ని కట్టుబడి రావడానికి 10 తలలు నరికిండే. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని చూస్తే వానికి ఉండేది ఒక్క తలకాయ. మనకు ఉండేది ఎంతనే ఒక్క తలకాయ. దాన్ని నరుపుకో పెద్ద ముచ్చట అనే. జగిత్యాలలో జీవన్ రెడ్డిని వరుసగా 2 సార్లు ఓడించిన డాక్టర్ సంజయ్ మారిన రాజకీయ సమీకరణాల్లో కాంగ్రెస్ లో చేరారు. దాంతో జీవన్ రెడ్డి రగిలిపోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీనియర్ గా తనకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన జీవన్ రెడ్డికి సంజయ్ చేరిక పెద్ద షాక్. దాంతో అవకాశం దొరికిన ప్రతిసారి సంజయ్ ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక హాట్ టాపిక్ తీసుకోవడం, అటు ప్రభుత్వాన్ని ఇటు సంజయ్ ని టార్గెట్ చేసేలా కామెంట్స్ చేస్తున్నారు. తొలుత తన అనుచరుడి మర్డర్ విషయంలో ఆయన రోడ్డెక్కిన తీరు, ఎమ్మెల్యే సంజయ్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదట. సానుభూతి అస్త్రం సరిగ్గా వర్కౌట్ కాకపోవడంతో పార్టీని వీడుతానంటూ పదే అలకపాన్పు ఎక్కడం చేశారు. మొదట్లో కాస్త ప్రయారిటీ ఇచ్చి జగిత్యాలకు వచ్చి మరీ మంత్రులు బుజ్జగింపులు చేశారు. ఆ నేపథ్యంలోనే ఎంపీగా పోటీ చేయడం, ఓడిపోవడం, ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిపోవడం, తిరిగి రెన్యువల్ కాకపోవడం, మంత్రి కావాలి అన్న కోరిక అలాగే ఉండిపోవడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పదే అదే పనిగా అలుగుతుండడంతో పార్టీ పెద్దలు, ప్రభుత్వ ముఖ్యులు జీవన్ రెడ్డిని పట్టించుకోవడం మానేశారు. అయినా తన పట్టు నిరూపించుకునేందుకు ఏదో ఒక వివాదాస్పద అంశంతో తెరపైకి రావడం మాత్రం ఆపడం లేదాయన. తన అనుచరుడికి డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకోవడంలో జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో జగిత్యాలలో పార్టీల మధ్య వార్లాగా కాకుండా జీవన్ రెడ్డి, సంజయ్ బలపరిచిన అభ్యర్థుల మధ్య వార్ సాగిందే. ఎమ్మెల్యే బలపరిచిన వారే ఎక్కువ మంది సర్పంచ్లుగా ఎన్నికైనప్పటికీ జీవన్ రెడ్డి కూడా సర్వశక్తులు ఒడ్డి క్షేత్రస్థాయిలో తిరిగారు. దాదాపు 110 మంది సర్పంచ్లు కాంగ్రెస్ వారు గెలవగా అందులో 60 మంది తన వాళ్లే అని చెప్పుకుంటున్నారు జీవన్ రెడ్డి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎమ్మెల్యే కంటే ముందే కార్యకర్తల సమావేశం నిర్వహించారు జీవన్ రెడ్డి. టికెట్లు తానే ఇస్తానని పరోక్షంగా చెప్పేశారు. గత 2 ఎన్నికల్లో జీవన్ రెడ్డికి జగిత్యాల పట్టణమే మైనస్ గా మారిందనే విశ్లేషణలు ఉన్నాయి. సంజయ్ కంటే ముందే తాను అప్పర్ హ్యాండ్ సాధించేందుకు సమావేశం పెట్టారనే మాట వినిపిస్తోంది. జీవన్ రెడ్డి యాక్షన్ కు సంజయ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, గాంధీ భవన్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.